విజయవాడలోని పటమట రైతు బజార్ని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ శేఖర్ బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. కూరగాయల ధరలు పేదలకు అందుబాటులోకి తేవడంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కృషి చేస్తుంది అన్నారు. గతంలో టమాటా, ఉల్లిపాయల ధరలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. మదనపల్లె, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి టొమాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు బజార్లో అందుబాటులోకి ఉంచిందన్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించారు. దానికి అనుగుణంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదేవిధంగా రైతు బజార్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రైతు బజార్ల ద్వారా మరి ప్రజలకు సరసమైన ధరలకు అఫోర్డబుల్ ప్రైజెస్లో కూరగాయలు అదేవిధంగా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలనేది ఆదేశించడం జరిగింది. సో మరి వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో నిర్వహించబడుతున్నటువంటి రైతు బజార్స్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా 122 రైతు బజార్లు ఉన్నాయి. సో మార్కెటింగ్ శాఖ ఈ రైతు బజార్ల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడానికి ప్రైజ్ అనాలిసిస్ అనేది డైలీ ప్రైజ్ అనాలిసిస్ చేయడము, సో రీజనబుల్గా ఆ ప్రైజెస్ అనేవి రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇష్యూ చేస్తున్నాము. ముఖ్యంగా చూస్తే గత నెల రోజుల నుంచి ఈ యొక్క 2 ముఖ్యమైనటువంటి ఈ కూరగాయలు, ఒకటి ఉల్లిపాయలు, రెండవది టొమాటో, ఈ 2 కూడా ధరలు కొంచెం పెరుగుదల అనేది కనిపించడం. సో వెంటనే మరి మనం రైతు బజార్ ద్వారా వ్యవసాయ మార్కెటింగ్ శాఖే ఎక్కడైతే ఈ యొక్క 2 పంటలు పండుతున్నాయో, ముఖ్యంగా ఇప్పుడు మనము టొమాటో తీసుకుంటే మదనపల్లి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పండేటువంటి పంటను అక్కడే డైరెక్ట్గా మార్కెట్లో కొని హోల్సేల్ ప్రైస్లో కొని రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా కూడా ధరకి సరసమైన ధరకి ఇవ్వడం కూడా జరుగుతుంది. దాదాపుగా 150 మెట్రిక్ టన్స్ టొమాటోని ఇప్పటికే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా వివిధ రైతు బజార్ల ద్వారా ప్రజలకు